హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వ్లాగే చూపిస్తున్నానండి. చూసేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి నేను ఒక 3-4 డేస్ ఊర్లో లేనప్పుడు మా లివింగ్ రూమ్ ఇలా ఉందన్నమాట. ఇంట్లో పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఈ లివింగ్ రూమ్ని ఈ విధంగా చేశారు. ఎప్పుడు నీట్గా ఉంటుందండి. బట్టలు అన్నీ ఎక్కడ పడితే అక్కడవే ఉన్నాయి. వచ్చి రాగానే ఫస్ట్ నేను చేసిన పని అయితేనండి అదే. మనీ ప్లాంట్స్కి కూడా అసలు మొక్కలకు కూడా వాటరింగ్ చేయలేదండి. కొద్దిగా వడిలిపోయినట్టు అయినాయి. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ విధంగా వడిలిపోయినట్టుంటే మొత్తం ముందైతే ఫస్ట్ నేను చేసిన పని వచ్చేసి మొక్కలన్నిటికి కూడా వాటరింగ్ చేసుకున్నానండి. వాటరింగ్ చేసేసిన తర్వాత ఈ విధంగా మొత్తం కూడా చదురుకొస్తున్నాను. చూశారు కదా, ఇది లివింగ్ రూమ్లో మనకి హాల్లో ఉంటుందన్నమాట. దానిపైన ఈ పిల్లల టెడ్డీ బేర్లు అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి. అందుకని ఎక్కువ టెడ్డీ బేర్లు తెస్తూ ఉంటాము. వాటిని ఆ విధంగా నేను డెకరేట్ చేసుకుంటూ ఉంటాను. వాటిని ఇక పక్కన పెట్టేసి ముందు ఈ బిడ్డ అయితే చదిరేస్తున్నానండి. చదిరేసిన తర్వాత మిగిలిన పని చూద్దాము అని అనుకున్నాను. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందండి. మీరు కనుక లేకపోతే అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నీట్గా పెట్టుకుంటారా లేకపోతే ఇలానే ఉంటుందా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదండి మనీ ప్లాంట్. వాటర్ లేక బాగా వడిలిపోయింది. అయితే దీనికి కొంచెం లేట్ అయిందండి. నేను అంతకుముందు కూడా కొంచెం వాటరింగ్ చేయలేదు ఈ మనీ ప్లాంట్కి. అందుకని కొద్దిగా వడిలింది. మిగిలినవి అయితే కొద్దిగా పర్వాలేదండి, కొంచెం తేమ ఉంది. ఇక సర్లే అని చెప్పి మిగిలినన్నిటికి వాటరింగ్ చేసేసాను. ఇక ఆ తర్వాత ఈ మొక్కలు పని అయిపోయిన తర్వాత ఈ విధంగా బెడ్ పైన చదిరేసానండి. ఎక్కడికక్కడ చదిరిన తర్వాత చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది. మనం ఎప్పుడైనా సరే నీట్గా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే నీట్గా ఉంటుందండి. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళు బట్టలు మడతేయటం కానీ ఏం లేదండి. ఇక తెచ్చి వాటిపైన వేసేస్తారు. ఇంట్లో అత్తయ్య గారు ఉంటారు కానీ అన్ని పనులు చేయలేరు కదండి. పిల్లలకు వంట మాత్రం చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇళ్ళు మామూలుగా ఊడ్చుకొచ్చేవాళ్ళు. ఇక అంతేనండి. ఇక అంతకుమించి వాళ్ళ నుంచి కూడా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదండి. పెద్దవాళ్ళు అది చేయటమే ఎక్కువ అనుకోవాలండి మనం. కాబట్టి ఇక నేను వచ్చిన తర్వాతే మిగిలిన పనులన్నీ కూడా నేనే చేసుకుంటానండి. ఇక సోఫా కూడా నీట్గా సర్దేద్దామని అనుకుని మొత్తం కూడా నీట్గా తీస్తున్నానండి. నేను 2 డేస్కి ఒకసారి సోఫా కవర్స్ అన్నీ కూడా తీసి దులిపేసి మళ్ళీ వేస్తానండి. నేను లేక ఒక 5 డేస్ లేను కాబట్టి ఇక చిరాగ్గా అనిపించేసినాయి నాకు. పిల్లలు తొక్కటం, సోఫాల మీదే ఎగురుతూ ఉంటారండి ఎక్కువగా. అందుకని చెప్పేసి ఇక వాటిని నీట్గా తీసేసానండి. మొత్తం కూడా తీసేసి మొత్తం దులిపేసిన తర్వాత ఇక వాటిని వాషింగ్కి వేసేసాను అనమాట. ఇక పిల్లోస్ వాటిని అలా పెట్టాను. మళ్ళీ ఆరే వరకు కూడా ఆరిన తర్వాత మళ్ళీ వేస్తానండి నేను. ఇక ఈలోపు ఇవన్నీ ఇది వరకు అయిపోయిందండి. సోఫా కవర్లు అవన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి టీవీ యూనిట్ ముందర చూశారు కదా, ఇక ఈ విధంగా ఉందండి మొత్తం కూడా. ఇక అవన్నీ కూడా తీసేస్తున్నాను. నేను లేనప్పుడు ప్రసాదం ఇచ్చారంటండి. ఆ ప్రసాదం కూడా ఇక అట్లానే ఉంది. వినాయకుడు ఊరేగింపు ప్రసాదాలు అవి తెచ్చి ఇచ్చారంట. అవి కూడా అలానే ఉన్నాయి. ఇక అన్నీ కూడా తీసి పక్కన పెట్టి టీవీ యూనిట్ ముందర కూడా నేను నీట్గా తుడిచేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే బాగా డస్ట్ ఎక్కువ వస్తుందండి అపార్ట్మెంట్లో కూడా. మా పక్కన రోడ్డు లేకపోయినా కానీ ఎందుకో బాగా డస్ట్ ఎక్కువ ఉంటుందండి. అందుకని 2 డేస్కి ఒకసారైనా కంపల్సరీ ఇది కనుక టీవీ యూనిట్ ముందర తొడవకపోతే బ్లాక్ రాయి కదండి, ఇక దానిపైన బాగా దుమ్ము బాగా కనిపిస్తుందండి. డైలీ అంటే తొడవను కానీ 2 డేస్కి మాత్రం ఖచ్చితంగా తుడుస్తానండి. ఇక డైలీ అంటే మళ్ళీ ఎక్స్ట్రా పని అయిపోతుంది. ఇంకా పనులు అవ్వని చెప్పేసి డైలీ అయితే క్లీన్ చేయను. 2-3 డేస్కి ఒకసారండి. బాగా దుమ్ము పడింది వెంటనే నెక్స్ట్ డేనే దుమ్ము ఉంది అనుకుంటే మాత్రం అప్పుడు క్లీన్ చేస్తానండి. ఇక ఆ విధంగా చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదండి దుమ్ము అనేది ఏ విధంగా ఉంది అనేది. ఇక మొత్తం పైన గ్లాస్ క్లీన్ చేసేసిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఇందులో అయితే లిక్విడ్లో ఏమీ వేయనండి. ఒక షాంపూ ఒకటి కట్ చేసి వేసేస్తాను. షాంపూ వాటర్తోనే క్లీన్ చేస్తానండి. మంచి షైనింగ్ వస్తుంది అనమాట మనకి. గ్రానైట్ అది కూడా
మంచి షైనింగ్లో ఉంటుంది. షాంపూ ఒక్కదాంతో క్లీన్ చేస్తే సరిపోతుందండి. మనం ఇంకా వేరే లిక్విడ్స్ అలాంటివి యూజ్ చేయాల్సిన పని అయితే ఉండదండి. ఆ విధంగా ఇక మొత్తం కింద కూడా అయిపోయిన తర్వాత ఇక మనకి గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా నేనే పెయింట్ వేసుకున్నాను. ఇక వాటిని కూడా తుడిచేసి పెట్టేసుకుంటున్నానండి. ఏదో షోయింగ్ కోసం అక్కడ వినాయకుడిని అలా పెట్టుకుంటానండి. అసలు ఎంత దుమ్మోనండి అసలు. ఈ 5 days నుంచి కూడా నేను లేను కదా, తొడవక బాగా దుమ్మేసిపోయినాయండి. ప్రతిదీ కూడా నీట్గా తుడిచేసి చక్కగా మళ్ళీ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ సర్దేసుకున్నాను అన్నమాట. ఈ రోజంతా ఇక నాకు ఇదే సరిపోయిందండి. వచ్చిన తర్వాత నేను వచ్చేసరికి అత్తయ్య గారు వంట చేసేసారు కాబట్టి నేను ఇక ఈ పని మాత్రం చేసుకున్నానండి. హాల్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. అలానే మనీ ప్లాంట్ పెట్టాను కదండి వాటర్లో, అవి లీవ్స్ మీద కూడా దుమ్ము పడతాయండి. దుమ్ము పడితే మాత్రం మనీ ప్లాంట్ అనేది తొందరగా పాడైపోతుందండి. అందుకని చెప్పి మనీ ప్లాంట్ లీవ్స్ని కూడా నేను తుడిచేస్తున్నాను అనమాట. ఆ తర్వాత మొత్తం కూడా హాలు ఊడ్చుకొచ్చేస్తున్నానండి. ఊడ్చిన తర్వాత మొత్తం ఊడ్చి ఇక ఇళ్ళు అవి తుడుచుకొచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అయిపోయిందండి. ఇక లంచ్ చేసేసాను. తర్వాత అయితే ఇక నా వల్ల కాక ఇక లంచ్ చేసేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. మీరు కూడా ఇంతే చేస్తారండి. మొత్తం ఇల్లు కూడా అలానే ఉందండి. కానీ ఆ రోజున మాత్రం నేను వచ్చిన రోజున ఇక హాల్ ఒక్కటే చేశానండి. మిగిలిన నెక్స్ట్ డే చేద్దామని అనుకున్నాను, చేయలేకపోయాను. ఇక అందుకే నెక్స్ట్ డే చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇక హాల్ ఒక్కటే చేశాను. చూసారండి ఎంత దుమ్ము వస్తుందో. మాకు ఎందుకో తెలియదు కానండి, బాగా వస్తుంది దుమ్ము అనేది. దేనివల్ల అనేది అయితే తెలియదు కానీ మళ్ళీ చుట్టూ కూడా మాకు పొలాలే ఉంటాయండి. మళ్ళీ అయినా సరే దుమ్ము ఎక్కువ వస్తుంటుంది. ఎప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ ఊడ్చినా సరే దుమ్ము ఎక్కువగానే వస్తుంటుందండి. నేను ఇక ఆ విధంగా మొత్తం ఇల్లు మొత్తం ఊడ్చేసిన తర్వాత మొత్తం తడిగుడ్డ పెట్టేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ అయితే నేను తీయలేదులేండి, తడిగుడ్డ పెట్టేది. మామూలుగా లిక్విడ్ చేసేసి అందులో కొద్దిగా కళ్ళుప్పు వేసేసి నేను ఇళ్ళు అనేది తుడుచుకొచ్చేస్తానండి. ఇక తుడిచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇక ఒకసారి ఇక లంచ్ చేసేసామండి. ఆ రోజున వచ్చేసి సొరకాయ ఎగిరేసాను. ఇక సొరకాయ ఎగురుతోటి నేను వచ్చేసరికి చేశారని చెప్పాను కదా అత్తయ్య గారు. ఇక ఆ విధంగా లంచ్ చేసేసిన తర్వాత ఇక మొత్తం సేపు ఒక 1.5 hour పడుకున్నాను. ఆ తర్వాత మామూలుగా మిషన్ వేసేసానండి. ఇవి వచ్చేసి ఎక్కువసేపు పెట్టనండి, కొద్దిగా ఉంటాయి కాబట్టి నేను మామూలుగా 15 minutes పెట్టేస్తాను. వాషింగ్ మిషన్లో మాకు తక్కువ ఉన్నప్పుడు 15 minutes పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను లిక్విడ్ వేసేసి వాషింగ్ మిషన్లో 15 minutes అని పెట్టేసి ఇక లంచ్ చేసేసరికి అయితే ఇది అయిపోయింది వాషింగ్ మిషను. ఇక ఆరేసేసి నేను రెస్ట్ తీసుకున్నానండి. ఇక ఆ తర్వాత లెగిసిన తర్వాత మళ్ళీ పని అనేది మళ్ళీ మామూలే కదండి మనకి. ఇక ఆ విధంగా చూసారు కదండి. 15 minutes వచ్చిన తర్వాత స్టార్ట్ బటన్ నొక్కేయటమేనండి. ఈవినింగ్ లెగిచిన తర్వాత ఇక ఆరిపోయినాయండి సోఫా కవర్స్ అయితే. ఇక తీసేసి ఇక మామూలుగా ఇక వాటిని ఎక్కడెక్కడ సర్దుకోవాలి కదండి. కానీ నాకు ఈవినింగ్ టైం మళ్ళీ పూజ టైం ఉంటుందండి. అందుకని చెప్పేసి మళ్ళీ వర్షం ఎక్కడ పడిద్దో ఏమో చెప్పలేము, ఏ టైంలో పడితే ఆ టైంలో పడుతుందని చెప్పేసి వాటిని అయితే తీసి సోఫాలో వేసేసి ఆ తర్వాత ఇక నేను నా పని అయితే చూసుకున్నానండి. స్నానం అది చేసేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక సోఫా కవర్స్ అనేది సర్దేశానండి. ఈ విధంగా ఎక్కడెక్కడ సర్దుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇల్లు అయితే మాత్రం మంచి పాజిటివ్ వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడప్పుడు ఎక్కడ పని అక్కడ మనం చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మొత్తం సర్దిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో. ఇక సరే నా దగ్గర కొద్దిగా ఉన్నాయండి ఫ్రిడ్జ్లో పూలు అయితే. ఇక కొద్దిగా ఉంటే ఆ పూలను మాత్రం ఇక ఎదర డెకరేట్ చేసుకుంటున్నాను వినాయకుడి దగ్గర. ఎప్పుడు పూలు ఉన్నప్పుడల్లా కూడా డెకరేట్ చేస్తూ ఉంటానండి. ఇది వచ్చేసి మామూలుగా స్టీల్ది, మనకి రెస్టారెంట్లో వాటిలో పెడతారు కదండి, అది కార్లో మిగిలిపోతే నేను దీన్ని ఈ విధంగా డెకరేట్ చేసుకుంటానండి. దానికి గోల్డ్ పెయింటింగ్ వేసి నేను రెడీ చేసుకున్నాను. ఇక ఈ విధంగా అయితే నేను ఒక పువ్వు పెట్టానండి. పూలు తక్కువ ఉండటం వలన ఎన్ని పూలు ఉన్నా కానీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్నట్టుగానే చేసుకుంటానండి, తక్కువ ఉంటే తక్కువగానే చేసుకుంటాను డెకరేషన్ అనేది.
లేకపోయినా కానీ చెయ్యాలని అయితే చూడనండి. చూశారు కదా, ఇప్పుడైతే ఈ విధంగా ఉందన్నమాట నా హాలు. స్టార్టింగ్ చూసినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అలానే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏ విధంగా ఉంది అని మాత్రం ఖచ్చితంగా తప్పకుండా తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక బోర్ కొట్టినట్టుంటే మాత్రం తప్పకుండా స్కిప్ చేసేసుకోండి. చూసారు కదా, నాకు ఎక్కడ చూసినా మనీ ప్లాంట్సే ఉంటాయండి. హాల్ అనేది ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. బాయ్ అండి.